నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అనిల్ గారు నమస్తే అండి. సార్ అనిల్ గారు, మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో నేను రెగ్యులర్ ఇంటర్వ్యూ చేస్తుంటాను కదా. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడో లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేసి అడుగుతుంటారు, విష్ణు ఇల్లు అక్కడ కొందాం అనుకుంటున్నాము, చేతిలో డబ్బులు ఉన్నాయి, సో ఉన్న డబ్బు తీసుకెళ్ళి ఇల్లు కొనమంటావా, లేదంటే ఏదైనా లోన్ అమౌంట్ తీసుకొని ఇల్లు కొనమంటావని చాలామంది అడుగుతుంటారు. సో అంటే దానికి సొల్యూషన్ చెప్పడానికి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తేనే ఏదైనా ఒక రైట్ పర్స్పెక్టివ్లో ఒక రైట్ వేలో ఉంటుంది. కాబట్టి మరి నా ఫ్రెండ్స్ అడుగుతున్న ఈ డౌట్కి అనిల్ గారు ఎలాంటి సొల్యూషన్ చెప్తారు? ఇల్లు కొనాలి అంటే ఈఎంఐ ద్వారా పోవాలా, లేదంటే చేతిలో ఉన్న క్యాష్తో కొని పడేయాలా? ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఒక లైఫ్, ఒక మ్యాన్ కైండ్, ఒక యాన్యువల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న పర్సన్, ఒక సాలరీడ్ పర్సన్ కానీ ఎవరైనా కానీ హౌస్ పర్చేజ్ అనేది చాలా పెద్ద డెసిషన్ అండి. సో మన లైఫ్లో ఒక సొంత ఇల్లు, సొంత ఇంటి కళ అంటారు. సో ఇప్పుడు ఒక డ్రీమ్, లైఫ్ టైం డ్రీమ్ అనేది అచీవ్మెంట్ ఇల్లు, సొంత ఇల్లు అంటే. ఇలాంటి సందర్భంలో మనం చాలా కాషియస్గా ఉండి మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. మన సొసైటీలో ఏంటంటే చాలామంది సొంత ఇల్లు ఉందా లేదా అనేది అడుగుతూ ఉంటారు. ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి సొంత ఇల్లు ఉందా లేదా, పెళ్లి సంబంధం రాగానే ఫస్ట్ అవును ఇల్లు ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఉన్నాయా? సరే లేవు అనుకుందాం. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వచ్చిన పార్ట్నర్ మనం సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి. మా బంధువులు అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీకు సొంత ఇల్లు లేదా అని. సో ఈ చుట్టూతో ఉండే సర్కమ్స్టాన్సెస్ ప్రెషర్ ఎక్కువ ఉండిద్దండి. సో ఈ ప్రెషర్ కోసం మనం ఎప్పుడు కూడా డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఈ సర్కమ్స్టాన్షియల్ ప్రెషర్ వల్ల హోమ్ లోన్కి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మన సిచ్యువేషన్ ప్రాపర్గా, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది ప్రాపర్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనం హోమ్ లోన్ తీసుకుందాం అనుకుందాం. మనకు ఒక మంత్లీ ఒక 1 lakh రూపీస్ వస్తున్నాయి. మనం హోమ్ లోన్ తీసుకున్నాము అంటే జనరల్గా బ్యాంక్ వాళ్ళు చూసేది ఏంటంటే మన ఐటీ రిటర్న్ ఫైలింగ్స్, మన క్రెడిట్ వర్తీనెస్ కానీ, మన రీపేమెంట్ క్యాపబిలిటీ కానీ, ఇవన్నీ డిఫరెంట్. క్రెడిట్ వర్తీనెస్ అనేది సిబిల్ స్కోర్ ద్వారా చూస్తారు. రీపేమెంట్ క్యాపబిలిటీ అనేది మన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ప్రతి దగ్గర మనం ఏ విషయం చేసుకోవాలన్నా కానీ ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళిన ఐటీ రిటర్న్స్ అనేవి మనకి కామన్గా అడిగే డాక్యుమెంట్స్ అండి. సో నేను ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మనకి ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ లేదు కదా అని చెప్పి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటం మానొద్దు. మీకు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఐటీ రిటర్న్స్ అనేవి కంపల్సరీగా యూటిలైజ్ అవుతూ ఉంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఈ హౌస్ లోన్ తీసుకోవాలా లేదా అనే డెసిషన్ అనాలిసిస్ పాయింట్స్లో మన ఒక బ్యాంకుకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఐటీ రిటర్న్స్ తీసుకుంటారు. పాస్ట్ 3 years దాని యావరేజ్ తీసుకుంటారు. దాంట్లోంచి ఎంతో పర్సంటేజ్, 50% ఎంతో వీళ్ళకి రీపేమెంట్ క్యాపబిలిటీ ఉండిద్దని చూసుకుంటారు. సో దాని మీద కొంత యాడ్ చేసుకొని సంథింగ్ ఒక మన ప్రాపర్టీ మీద 80% వరకు మ్యాక్సిమం లోన్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ మనం లోన్ తీసుకునే ముందు ఆ 20% ఏదైతే డౌన్ పేమెంట్ ఉందో మన దగ్గర ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఒక 50 lakhs అనేది ఈ రోజుల్లో కామన్గా ఒక ఫ్లాట్ కావాలి అంటే 50 lakhs అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏ ఏరియాలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా బియాండ్ ద 50 lakhs ఉంటుంది. కానీ 50 lakhs ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు తీసుకుందాం, 50 lakhs ఫ్లాట్ అనుకుందాం. 50 lakhs ఫ్లాట్ కొనాలనుకున్నప్పుడు వాళ్ళు 80% అంటే 40 lakhs వరకే లోన్ ఇవ్వగలుగుతారు. మనం చూసుకోవాల్సింది మన సేవింగ్స్లో అట్లీస్ట్ 10 lakhs ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. సో ఫైన్, మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, ఒక 10 lakhs వెనకేసం ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం. మనం ఇంకా ఆలోచించాల్సింది ఏంటంటే 50 lakhs ఫ్లాట్ కొన్నప్పుడు దాని మీద జిఎస్టీ యాడ్ చేస్తారు, దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ యాడ్ చేస్తారు. ఇవి ఆల్మోస్ట్ 4 to 5 lakhs ఈజీగా అయిపోతుంది. సో మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్స్ ఆలోచించాం. కొనాలనే మోటోతోటే ఉంటాం, కానీ మనం అనాలిసిస్ చేసుకునే పాయింట్స్లో కన్సిడర్ చేయాల్సింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, జిఎస్టీ ఎంత అవుతుంది. తర్వాత ఇంకొక పాయింట్,
మనం ఇల్లు కొనగానే మళ్ళీ ఇంటీరియర్స్ చేయించాలి. ఆల్మోస్ట్ ఆ ఇంటీరియర్స్కే 5 to 10 lakhs ఈజీగా అయిపోతుంది ఈ రోజు. కిచెన్ అని, షెల్ఫ్ చాలా వచ్చేసాయి, ఈ ఫర్నిచర్ అని, సోఫాలని, టీవీలని, ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ ఇంటీరియర్స్కి అట్లీస్ట్ 5 to 6 lakhs అనేది చిన్న అమౌంట్. 10 lakhs అనేది కామన్ అమౌంట్. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, జిఎస్టీ, ఇంటీరియర్స్, దానికి కావాల్సిన ఫర్నిచర్, దీనికి కావాల్సిన అమౌంట్ మన దగ్గర ఉన్నాయా లేదో వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. సో ఇవన్నీ మన బై హ్యాండ్ క్యాష్ ఉండాలి. లేదు ఇవి లేవు, మళ్ళీ దీనికోసం ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, పర్సనల్ లోన్ తీసుకుందాం, ఆ పర్సనల్ లోన్ తోటి డౌన్ పేమెంట్ కడదాం, తర్వాత హోమ్ లోన్ తీసుకుందాం, దాంతో హౌస్ తీసుకుందాం, తర్వాత ఎవరి దగ్గర ఒక 2 rupees వడ్డీకి తెచ్చుకుందాం డబ్బులు, కావాలంటే ఇంటీరియర్స్ చేసుకుందాం. ఇలాంటి పెద్ద మిస్టేక్ అండి అలా చేయటం. ఏదో విధంగా రొటేషన్ చేయొచ్చు అనుకుంటారు, కానీ ఇలా చేయటం అనేది చాలా 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 పెద్ద మిస్టేక్. ఇంకొకటి మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, హోమ్ లోన్ తీసుకుంటే ఇది 2 years 5 years ఉండదు, ఆల్మోస్ట్ 20 years to 30 years అనేది. మనం ఈ సర్కిల్లో వన్స్ ఎంటర్ అయ్యాము అంటే మన మైండ్ ఎప్పుడు కూడా ఇంకా వేరే దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఏదైనా రిస్క్ తీసుకుందామో అనుకుంటే, లేదు జాబ్ మానేద్దామో అనుకుంటే, మనకు కనిపించేది ప్రతిసారి హోమ్ లోనే. నెలకి 20,000 ఈఎంఐ కట్టాలి పరిస్థితి. మినిమం 20 to 30,000 ఈజీగా హోమ్ లోన్ ఈఎంఐ ఉండేది. అది కాకుండా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్లో, సరే ఈఎంఐ పోతే నాకు ఇంకా 20,000 నాకు రెంట్ మిగులుతుంది అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో రెంట్ ఎలాగో 20,000 కడుతున్నాను, ఆ 20,000 కట్టేదేదో ఇక్కడ కట్టుకోవచ్చు, ఇల్లు మన సొంతం అవుతుంది కదా కొంత పీరియడ్ అయిన తర్వాత అనే మైండ్ సెట్ ఎక్కువ మంది ఆలోచిస్తారు. సో ఎలాగో బయట ఎట్లాగో రెంట్ కట్టాలి, ఇంకా 5,000 10,000 మనం ఎక్స్ట్రా కట్టుకుంటే మన సొంత ఇంట్లో మనం ఉండొచ్చు, ఎవరితో ప్రాబ్లం ఉండదు, ఓనర్స్తో అసలే ప్రాబ్లం ఉండదు, మనమే ఓనర్ అవ్వచ్చు అనుకుంటూ. ఇది మంచి విషయమే, కానీ మన కమిట్మెంట్స్ కూడా మనం మళ్ళీ ముందుగా అనాలిసిస్ చేసుకునే టైంలో ఇందాక చెప్పిన పాయింట్స్తో పాటు హెల్త్ రిలేటెడ్గా కమిట్మెంట్స్, పేరెంట్స్ రిలేటెడ్గా కమిట్మెంట్స్, వాళ్ళ మెయింటెనెన్స్, పిల్లల చదువు, పిల్లల రిలేటెడ్గా మనకి ఏం కమిట్మెంట్స్ రావచ్చు. సో మనకున్న పరిధి 1 lakh. ఈ 1 lakh ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నాకు ఈరోజు 20,000 30,000 కదా ఈఎంఐ అవుతుందని ఆలోచించుకోవడం కంటే, కమింగ్ 20 yearsలో నేను ఎంతవరకు నా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉండొచ్చు, కమింగ్ 20 years to 30 years మనం ఆలోచించి మనం ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో జనరల్గా మనకి గనక మన ఈఎంఐస్ ఎలా ఉండాలి అంటే, ఒక 1 lakh ఉందంటే 30% అనేది మాత్రమే మీ ఈఎంఐస్ ఉండాలి. అదే కంఫర్టబుల్ జోన్. 30%కి మించి 40% 50%లో ఉన్నాము అంటే అది కొంచెం రెడ్ జోన్లోకి వెళ్ళిపోతున్నట్లు. సో మనం ఆలోచించుకోవాలి, మనం ఈ లోన్స్ వల్ల ప్రశాంతంగా ఉంటున్నామా లేదా. సో ఇన్ని లోన్స్ తీసుకొని, ఇన్ని కమిట్మెంట్స్ పెట్టుకొని మంచి ఇల్లు తీసుకున్నాము, లోన్స్ కోసం మనశ్శాంతిగా లేకపోతే మనం ఇల్లు తీసుకొని ఏం ఉపయోగం అండి. సో చూసే వాళ్ళందరూ అబ్బా మంచి ఇల్లు తీసుకున్నారా, ఒక ఇంటివాడు అయ్యావు అనుకుంటారు. చూసే వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు, మనల్ని పొగుడుతారు. కానీ అల్టిమేట్గా మంత్ తిరిగే కొంది, మంత్ ఈజీగా రొటేట్ అయిపోతూ ఉంటుంది. మంత్ తిరిగే కొంది మనం కట్టే ఈఎంఐ మనకి చాలా చాలా బర్డెన్ఫుల్గా అయిపోయింది అనుకోండి, మనశ్శాంతిగా ఉండలేము. ఎంత లగ్జూరియస్గా మనం ఇంటీరియర్స్ చేయించుకున్నా, మనం ప్రశాంతంగా లేకపోతే ఆ ఇంట్లో ఉన్నప్పుడు, మనం హ్యాపీనెస్గా లేకపోతే మనం తీసుకొని ఉపయోగం ఏంటి? ఎన్ని కోట్లు పెట్టి బంగ్లాల విల్లాలు కొన్నా ప్రయోజనం లేదు. ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, చాలామంది ఇల్లు తీసుకునేటప్పుడు ఈఎంఐ తీసుకొని, లోన్లో తీసుకొని ఇల్లు తీసుకొని దాన్ని రెంట్కి ఇద్దాం అనుకుంటారు. లేదు, మనం ఒక 4 సంవత్సరాలు ఉందాం, తర్వాత రెంట్కి ఇద్దాం, రెంట్ వస్తే అదే ఈఎంఐ అయిపోతుంది కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఈఎంఐ లోన్ తీసుకోవడం అనేది అసలు కరెక్ట్ డెసిషన్ కాదు. ఎందుకంటే రెంట్ వచ్చే ఈల్డ్ అనేది రేపొద్దున మళ్ళీ మన క్యాపిటల్ అప్రిసియేషన్కి కూడా వీలవదు. సో మనం అట్లీస్ట్ 15 to 20 years ఆ ఇంట్లో ఉంటాము కంపల్సరీగా. సో ఆ ఇల్లుని మనం ఓన్ చేసుకోగలము అనుకున్నప్పుడు మాత్రమే హోమ్ తీసుకోవాలని ముందు డిసైడ్ అవ్వాలి ఫస్ట్, తర్వాత లోన్ తీసుకోవాలని డిసైడ్ అవ్వాలి. లేదు మనం ఇట్లా ఈ టెంపరీ కోసము, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో గనక హోమ్ లోన్ తీసుకోగలిగినట్లయితే మనము ప్రెషర్ అనేది సైకలాజికల్గా ఎఫెక్ట్ చేస్తూ ఉండిద్ది, మనం హ్యాపీగా ఉండలేం. లేదు జాబ్ నచ్చలేదు అనుకుందాం, ఈ జాబ్ చేస్తున్న ఒక 1 lakh శాలరీ వస్తుంది, నచ్చలేదు,
నేను ఇంకొక జాబ్కి వెళ్ళాలి, లేదు ఏదైనా ఇష్యూ అయింది కంపెనీలో, నేను ఇంకొక జాబ్కి వెళ్ళాలి, నాకు నచ్చట్లేదు, వెళ్ళాలి అంటే కొంత టైం పీరియడ్ పట్టవచ్చు, మంచి జాబ్ రాకపోవచ్చు వెంటనే. కానీ మనకి నచ్చకపోయినా ప్రెషరైజ్డ్గా మనం జాబ్ చేస్తాం. ఎందుకు? మనకి వెనక హోమ్ లోన్ కనిపిస్తూ ఉంటుంది. సో మనల్ని లీడ్ చేస్తుంది మన లైఫ్ని. ఇప్పుడు మనం ఎవరినైనా లీడ్ చేయాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ని మనం లీడ్ చేయాలి, కానీ మనల్ని ఇంకొకళ్ళు లీడ్ చేయటం అంటే ఇన్ ద సెన్స్ మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం, ఒక లోన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం. మనం ఏం చేద్దాం అనుకున్నా ఏం చేయలేకపోతున్నాం, దేనికోసం? ఒక లోన్ కమిట్మెంట్ తీసుకోవటం వల్ల. సో ఈ విషయాలు ముందు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు అట్లీస్ట్ ఒక 40 lakhs ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో 40 lakhs కనుక ఈఎంఐ తీసుకున్నాము అంటే 40 lakhs ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 80 lakhs మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పే చేస్తూ ఉన్నాం, 80 lakhs అమౌంట్ని. అదే కాకుండా మనం ఏం చేయాలంటే, ఇనీషియల్ ఒకవేళ ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను కన్సిడర్ చేసుకున్నాను, ఇవన్నీ కంఫర్టబుల్ జోన్లోనే పెట్టుకోగలిగాను, నాకు ఆ ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు మీరు ఒక రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేసుకోండి. అట్లీస్ట్ ఇప్పుడు 40 lakhs, ఒక 4,000 to 5,000 మంత్లీ ఒక మ్యూచువల్ ఫండ్స్లోనో ఎస్ఐపిలోనో ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు 20 years 30 years కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, మీరు ఎంతైతే 40 lakhs ఇంట్రెస్ట్ కట్టారో అదంతా ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది 50-60 lakhs అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ తోటి లోన్ తీసుకున్నట్టుగా అయిపోతుంది అనమాట. సో ముందు ఆ రిజర్వ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం, ఒక 1 year పాటు ఒకవేళ నాకు ఏ ఇన్కమ్ లేదు, నాకు జాబ్ లేదు, 1 year పాటు కనుక నేను ఏ ఇన్కమ్ లేకపోతే ఇప్పుడు ఒక కమిట్మెంట్ కోసం 5 lakhs, ఒక 50,000 మంత్లీ ఈఎంఐస్ ఉందని ఒక 6 lakhs తీసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఒక 12 months వరకు మీకు ఒక బఫర్ టైం ఉండిద్ది, మీరు ప్రశాంతంగా ఇంకొకటి చేయడానికి అవకాశం ఉండిద్ది. సో అప్పుడు మీరు రిలాక్స్డ్గా ఉంటారు. ఒకవేళ ఏదైనా సడన్గా ఏదైనా ఫంక్షన్ వచ్చింది, సో మీరు మీ ఇన్కమ్లోంచి పెట్టాల్సి వచ్చింది, అప్పుడు ఈఎంఐస్కి డబ్బులు లేవు, అప్పుడు మీరు రిజర్వ్ ఫండ్లోంచి తీసుకొని పెట్టుకోండి. మీరు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఈ సర్కిల్లో పడిపోయే ముందు చాలా కాషియస్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అండి. సో హౌస్ లోన్ ఇయర్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మేబీ అది సెక్యూర్డ్ లోన్ కాబట్టి తక్కువే ఉండొచ్చు, కానీ 0.1% to 0.5% మనకు తగ్గినా కానీ అది హ్యూజ్ lakhs of rupeesలో మనకి డిఫరెన్స్ వస్తుంది. సో మీరు తీసుకునేటప్పుడు కంపేర్ చేసుకునేటప్పుడు ఆ ఏజెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రెజర్ చేశారు కదా అనేది కాకుండా మీరు 1-4 బ్యాంక్స్లో ఎంక్వైరీ చేయండి. లాగిన్ చేయించొద్దు ఫైల్ లాగిన్ చేసామంటే మళ్ళీ మాది సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ముందు ఒక 4 బ్యాంక్స్లో ఎంక్వైరీ చేయండి. మీ సిబిల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఇస్తారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఇవ్వగలుగుతారో, మ్యాక్సిమం బెనిఫిట్ ఎంత చేయగలుగుతారో కంపేర్ చేసుకోండి. దీనికి కాను ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎవరు తక్కువ ఇస్తారు. అనాలిసిస్ చేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు. మనం ఎవరో వచ్చారు, మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, మన బ్యాంక్ ఏజెంట్ వచ్చారు, మీకు ఇప్పించేస్తానంటున్నారు, ప్రాసెస్ వాళ్ళు ఎంతసేపటికి తొందర పెడుతూ ఉంటారు, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది మనమే. సో 1-4 సార్లు ఆలోచించి ఏ బ్యాంక్ తక్కువ రేట్ ఇవ్వగలదు, 0.1% తగ్గినా అది అట్ ది ఎండ్ ఆఫ్ ది లోన్ పీరియడ్లో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, lakhs of rupeesలో తగ్గే అవకాశాలు ఉంటాయి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసింగ్లో కూడా మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోండి. సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ క్రూషియల్ అండి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు. సో మీ సిబిల్ స్కోరు ప్రాపర్గా ఉంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు వడ్డీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు సిబిల్ స్కోర్ ఎలా ప్రాపర్గా ఉంటుంది, లేదు ఏవో కొంత డ్యామేజ్ అయింది సిబిల్ స్కోరు, మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ అసలు సిబిల్ స్కోర్ ప్రాపర్గా ఉండాలంటే లోన్ రీపేమెంట్ అనేది విత్ ఇన్ టైంలో జరగాలి. సో ఇప్పుడు లోన్ రీపేమెంట్ జరగట్లేదు, ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోండి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక లోనే, మీరు దాన్ని యూటిలైజ్ చేయండి. పెద్ద వాటికి యూటిలైజ్ చేయొద్దు. కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, బేసిక్ ఎమ్యూనిటీస్, వాటర్ బిల్ కట్టుకోవచ్చు, ఇంకా అదర్ క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ యూటిలిటీ బిల్స్ అనేవి కట్టుకోవచ్చు, మళ్ళీ రీపేమెంట్ చేయొచ్చు. అప్పుడు అనేది మీ ట్రాక్ అనేది ప్రాపర్గా కంటిన్యూ అవుతుంది. సో అది అమౌంట్తో డిపెండ్ అవ్వకుండా నంబర్ ఆఫ్ పేమెంట్స్ తోటి మీ ట్రాక్ అనేది ప్రాపర్ అవుతుంది. ఎప్పుడైతే సిబిల్ స్కోర్ ప్రాపర్ అవుతుందో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందో మీకు కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోతుంది. అది హ్యూజ్ డిఫరెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో హ్యూజ్ డిఫరెన్స్ మనకి వస్తుంది అనమాట. ఇంకొకటి సార్, ఇప్పుడు మధ్యలో హోమ్ లోన్ తీసుకున్నాను, నాకు ఇంకొక ప్లాట్ ఏదో అమ్ముకున్నాను, ఒక 20 lakhs వచ్చాయి. ఇప్పుడు ఆ 20 lakhsని హోమ్ లోన్ కట్టేసుకుంటే బెటరా,
కట్టకపోతే అవును. బెటరా అనేది కూడా చాలా మందిలో ఉంటుంది. అది ఏది బెటర్ అనేది ఎవరు చెప్పలేరండి, మన మైండ్ సెట్ని బట్టి ఉండిద్ది. సో నాకు మీరు అన్నట్లుగా నాకు ఈఎంఐ ఉండకూడదు, నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీరు లోన్ కట్టేసుకోండి. లేదు ఈ 20 lakhsని ఇంకొక మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటమో, లేదు ఇంకొక డిపాజిట్ చేసుకోవటమో, ఈ రేట్ ఆఫ్ వచ్చేదానికంటే కొంత ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవటమో, ఇట్లాంటి నాకు చేయగలను, ఇట్లాంటి వల్ల నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనుకున్నారు అనుకోండి, అది బెటర్. ఎందుకంటే ఈ 20 lakhs ఈరోజు లోన్ కట్టడం వల్ల వచ్చే బెనిఫిట్ కంటే మీరు ఆ 20 lakhs ఇంకొక ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ, ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోగలిగినట్లయితే. లేదండి నేను ఆ రిస్క్ ఏం తీసుకోను, నేను ప్రశాంతంగా ఉండాలి, మంత్లీ నాకు ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు, కట్టేసుకోండి ఈఎంఐ అది అమౌంట్ వచ్చిన అమౌంట్ కట్టేసుకొని మీరు ప్రశాంతంగా ఉండండి. సో డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్. సో నేను చెప్పేది ఏంటంటే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అదొక పెద్ద డెసిషన్. కంపారిటివ్గా వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు వీళ్ళు ఏదో తీసుకుంటున్నారు అని కాకుండా మీరు ఫైనాన్షియల్లీ క్యాపబుల్లా కాదా, ఈ కమిట్మెంట్స్ అనేవి మీరు కన్సిడర్ చేస్తున్నారా లేదా, ఈఎంఐస్తో పాటు మీ ఎడ్యుకేషనల్ ఫీజెస్ కానీ ఫ్యూచర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతున్నాయా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. ఇంకోటి ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనం లోన్స్కి సైకిల్లో ఉన్నామో కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పీరియడ్లో ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి మీరు ప్రాపర్గా ఇయర్లీ ఒకటి తీసుకోగలిగినట్లయితే మీకు మీకు మిగిలే ఈ లోన్స్ పోగా మిగిలే సేవింగ్స్ చాలా తక్కువ అమౌంట్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు కనుక ఏదైనా డ్యామేజ్ జరిగిన, యాక్సిడెంట్స్ జరిగినా కానీ మీకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోమ్ లోన్ తీసుకుంటే వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రిన్సిపల్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు 80C కింద, ఇంట్రెస్ట్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు 24B కింద. అదొక 2 lakhs, ఇదొక 1.5 lakhs. సో టోటల్ 3.5 lakhs అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, మీరు ట్యాక్స్ బర్డెన్ నుంచి తగ్గించుకోవచ్చు. సో ఈ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే నేను చెప్పిన ఫ్యాక్టర్స్ మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని రెంటెడ్ హౌస్లో ఉంటుంది తప్పేమైనా ఉందా, రెంట్ హౌస్లో ఉంటుంది తప్పేం కాదండి, అదేమి తక్కువ కాదు. కానీ వచ్చిన జనాలు పొడుచుకు తింటుంటారు. ఈ ఊర్ల నుంచి జనాలు వస్తారు, ఇంటికి బంధువులు వస్తారా, ఏదో పొరపాటున లంచ్కి ఇన్వైట్ చేస్తాం, కర్మగాలి ఆ రోజు వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన కాడ నుంచి పొడుచుకు తింటూ ఉంటారు. వాళ్ళు ఇల్లు కొన్నారు, వీళ్ళు ఇల్లు కొన్నారు, ఏమో 1 కోటి రూపాయలు పెట్టి మీరు కొనొచ్చు కదా, 2 కోట్లు పెట్టి మీరు కొనొచ్చు కదా అని వచ్చిన కాడ నుంచి పొరపాటున ఒక వారం ఇంటికి పిలిచామంటే ఈ ఇల్లు కొనుక్కోవచ్చు కదా, లేదంటే మీరు నెలకు ఒక 20,000 రెంట్ కట్టుకుంటున్నారు కదా, మీరున్న ఫ్లాట్నే మీరు కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఇంటికి వచ్చి దిక్కుమాలిన ఉచిత సలహాలు ఇచ్చిపోతుంటారు జనాలు. మీరు అన్నది చాలా మందికి జరిగే విషయమే. కానీ ఎవరైనా కానీ మీరు ఈఎంఐ కట్టకపోతే నేను కడతాను ఈఎంఐ అని అంటారా? ఎవరు అనరు. సో మీరు రెంటెడ్ హౌస్లో ఉండటం తప్పేం కాదు. మీరు చాలా చూసుంటారు బ్యాంక్ ఆప్షన్స్లో హౌస్కి ఆప్షన్స్లో వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రాపర్ ప్లానింగ్ లేకుండా హోమ్ లోన్కి వెళ్ళిపోతూ ఉంటారు, హోమ్ తీసేసుకుంటూ ఉంటారు, లగ్జరీ ఇంటీరియర్స్ తీసేసుకుంటూ ఉంటారు. కొంత పీరియడ్ తర్వాత స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇనీషియల్ పీరియడ్లో తీసుకున్నాం కదా అని చెప్పేసి ఏదో ఒక అదొక ఇది అక్కడొకటి ఇక్కడ ఒకటి తీసుకొచ్చి కడుతూనే ఉంటాం. కానీ మనం ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోగలిగితే జీవితం బొగ్గైపోద్ది. ఆక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు హోమ్ అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అండి. మనం అన్ని రోజులు అందుట్లో ఉండి ఒక ఎమోషన్ బిల్డ్ అయిన తర్వాత ఆక్షన్లోకి వచ్చి నలుగురు వచ్చి మీది ఆక్షన్లో వెళ్ళిపోతుంది కదా, దానికి ఒక ఎవరో వచ్చి తాళం వేయటం. సో ఎంత ఎమోషనల్గా మనం స్ట్రగుల్ అవుతామో చూడండి. సోషల్ స్టేటస్ మనం డ్యామేజ్ అవుతుంది కదా, చుట్టుపక్కల చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు ఏ జనాలు అయితే ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ మీరు కట్టుకునే ఈ 20,000 రెంట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ని మీరు కొనుక్కొని మీరు సొంతం చేసుకోవచ్చు అని చెప్పిన ఈ జనాలే రేపు ఏదైనా అయితే అదే జనాలు మన ఊరు వెళ్ళి మన పరువు తీసేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మనం మన కమిట్మెంట్స్ని చూసుకొని రెంటెడ్ హౌస్లో ఉంటాం తప్పేమన్నా. ఇప్పుడు నచ్చలేదు ఇంకో దానికి వెళ్తాం. ఇప్పుడు ఓన్ హౌస్ ఉంది, ఓన్ హౌస్లో చాలా మంది చేసే ప్రాబ్లం ఇదేంటంటే కమ్యూనిటీస్కి వెళ్తాం, కమ్యూనిటీలో ఒకటి తీసుకుంటాం. సో చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు తెలియదు. సో రేపొద్దున ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత వాళ్ళు బాగాలేదనుకోండి, పక్కన వాళ్ళతో గొడవలు అవుతూ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్కి జరుగుతాయండి అని చెప్పలేము. కానీ మనం చచ్చినట్టు మనం ఆల్రెడీ ఇల్లు తీసుకున్నాం కాబట్టి మనం కంపల్సరీగా అక్కడే భరించాల్సింది. సో కానీ ఇదే రెంటెడ్ హౌస్ అనుకోండి, మీకు నచ్చిన చోట ఉండి ఈ మంత్ ఇక్కడ ఉండండి, మీకు రెంట్ ఎక్కువలో వచ్చింది, ఇంకో మంచి ఫ్లాట్ వచ్చింది అక్కడ ఉండొచ్చు. కానీ ఈ కమిట్మెంట్ అనేది మనకు ఉండదు.
మంత్లీ కమిట్మెంట్ లేదు, మీకు నచ్చలేదు ఊరెళ్ళి ఉండొచ్చు, అంతేకాని ఎప్పుడైతే హోమ్ లోన్లో Correct, అవును. ఆ సర్కిల్లో ఉండిపోయామో ఆ ప్రెషర్ అనేది చాలా, ఇప్పుడు మానసిక ప్రశాంతత లేకుండా మనం తీసుకొని ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం అంటే ఎందుకు ఉండి ఉపయోగం ఏంటి మన సొంత ఇల్లు అది అనేది? ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక రెంటింట్లో ఉన్నాము, సరే హైదరాబాద్ సిటీలో నచ్చలేదు, హ్యాపీగా ఊరు వెళ్ళిపోయి పేరెంట్స్తో ఉండొచ్చు, లేదంటే ఆ ఉన్న ఆ అపార్ట్మెంట్లో కంఫర్టబుల్ లేదు, వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మన జుట్టు అనేది ఎవరి చేతిలో లేదు. అవును, అంటే ఇక్కడ అంటే మన కమాండ్ కంట్రోల్ అనేది ఏ బ్యాంకర్ చేతిలో ఇంకొకరి చేతిలో లేదు, కంప్లీట్ మన చేతుల్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఒక ఈఎంఐ పెట్టి ఒక 70 లక్షలు 80 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టి లోన్ తీసుకుని ఇల్లు కడితే మనం చచ్చేదాకా, అంటే శ్మశానంలో మన కట్టె కాలేదాకా మన మీద కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది ఏంటంటే ఇది చిన్నదే కదా అనుకుంటూ ఉంటారు, కానీ ఓవర్ ఎ పీరియడ్ 30 years ఒక లోన్ కడుతున్నాము అంటే ఎంత శాలరీ వచ్చినా కానీ మనం ఒక కమిట్మెంట్ మైండ్ అలాగా ఆలోచిస్తూ ఉండిద్ది. సో ఈఎంఐ కట్టాలి, హోమ్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది. ఇప్పుడు 30 ఏళ్ల వయసులో ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే 60 ఏళ్ళ వరకు కడుతూనే ఉండాలి కదా. ఒకవేళ మధ్యలో ఏదైనా చచ్చిపోతే, ఏ గుండెపోటు ఇంకేదైనా దిక్కుమాల రోగం వచ్చిపోతే పరిస్థితి ఏంటి? అది అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ చేస్తారు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంది. సో అప్పుడు ప్రాబ్లం లేదులేండి. కాకపోతే మనం బ్రతికినంత కాలం ప్రశాంతంగా ఉండాలి కదా. నేను హోమ్ లోన్ తీసుకోవద్దని చెప్పట్లేదు, తీసుకోండి. కాకపోతే మన ఫినాన్షియల్ క్యాపబిలిటీ, కమిట్మెంట్స్, మన ఈఎంఐ ఎంత అమౌంట్ కంఫర్టబుల్ జోన్లో ఉన్నామా లేదో చూసుకొని తీసుకుంటే మనకి ఇప్పుడు 50 లక్షలు ఎవరు ఇస్తారండి ఊరికి ఇల్లు కొనుక్కోవడానికి? కానీ హోమ్ లోన్ అయితే ఇస్తారు, ఆ అమౌంట్ హోమ్ కోసం ఇస్తారు, అది మంచి విషయమే. కానీ అది ఎంత మంచి విషయమో దానికి రీపేమెంట్ క్యాపబిలిటీ కూడా చూసుకొని తీసుకోవడం అనేది ప్రిఫరబుల్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. లోన్ తీసుకొని ఇల్లు కొనాలా, లేదంటే చేతిలో డబ్బులు ఉంటే తీసుకెళ్ళి ఇల్లు కొనుక్కోవాలనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో మీ విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.